నేడు నాగలింగేశ్వర ఆలయ కమ్యూనిటీల్లో మా శ్రేయోభిలాషులు మా మిత్రులు ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షునిగా నియమితులైనటువంటి మోహన్ దాస్ అన్నగారులకు మరియు ప్రధాన కార్యదర్శిగా నియమితులైనటువంటి శ్రీ కొప్పుల రమాకాంత్ అన్నగారులకు అట్లాగే ట్రెజరర్గా నియమితులైనటువంటి శ్రీ భాస్కర్ అన్నగారులకు మా తరఫున అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఎందుకంటే మీ ముగ్గురు కూడా త్రిమూర్తులు సమాజ సేవ కార్యక్రమంలో ఎప్పుడు ముందుంటారు. మీ ప్రతినిధులు కూడా మంచిగా ఏరి కోరి మీకు బాధ్యతలు అప్పయిప్పినందుకు మీ కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమాజంలో మీ కులంతో పాటు సమాజంలో మంచి పేరు తెచ్చుకునే విధంగా ఇంకూ ముందుకు వెళ్ళే విధంగా భగవంతుడు మీకు మంచి శక్తి సామర్థ్యం ఇవ్వాలని మేము నాగలింగేశ్వర స్వామి ఆలయం భగవంతుని కూడా మేము కోరుకుంటున్నాం. మీరు మంచి పేరు తెచ్చుకొని మంచి అభివృద్ధి దశలో ముందుకెళ్ళి మీ సంఘంలో గ్రామంలో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మరొకసారి మీ ముగ్గురికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కుల బాంధవులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఎన్నికైనారు వీరు రమాకాంత్ గారు, వీరు కొప్పుల రమాకాంత్ గారు టీచర్స్ కాలంలో ఉంటారు. వీరు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. అన్న భాస్కర్ అన్న వీరు ఎల్ఐసిల ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యారు. వీరు కోశాధికారిగా ఎన్నుకోబడ్డారు. ఇంకా వీరికి ఒక సూచన ఏంటంటే వీరు అందరి పెద్దలే, కాకపోతే ఏంటంటే ఈ నాగలింగేశ్వర ఆలయానికి తరచుగా వస్తూ ఇక్కడికి వచ్చి భక్తులకు ఏదైనా మనము సేవ చేసుకోవడానికి తప్ప మేము ఇంకా వేరేం కోరుకుంటున్నాం. టైంలో కొద్దిగా సేవ చేసుకోండి. అలాగే మీరు ఎన్ని రోజులు ఈ సమాజానికి సేవ చేయడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీకు అది ఇంట్రెస్ట్ చాలా ఉంది. కాబట్టి మీరు ధర్మం కొరకు సమాజం కొరకు ధర్మం ఎక్కడ ఉందో ఎటువైపు ఉంటే అటువైపు మీరు ఎక్క మటుకు ప్రయత్నం చేయాలా. అందరిని కలుపుకొని ఒకరు శత్రువు వచ్చినా ఎవరు వచ్చినా మీరు వాళ్ళని కలుపుకొని మీకు మంచి అవకాశం దొరికింది కాబట్టి మీరు చాలా బాగా చేసి ధర్మాన్ని కాపాడాలని, ఈ మన యొక్క భారతదేశాన్ని మన హిందూ మతాన్ని కాపాడాలని ఎన్నికైనటువంటి మా కార్యవర్గాన్ని ఆహ్వానించి మంచి మనసుతో మమ్మల్ని సన్మానం చేసినందుకు నాగలింగేశ్వర ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి సేవా కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం కూడా ఇక్కడికి విచ్చేసి ఆలయానికి విచ్చేసి మీరు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. భవిష్యత్తులో ఇక ముందు కూడా ఈ నాగలింగేశ్వర ఆలయానికి మా తరఫున సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటాం. మనమందరం కలిసి ఉన్నప్పుడే మన హిందూ మతం అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, దానికి పటిష్టంగా ఉంటుంది. దాని ఐక్యత కోసము ప్రతిరోజు మీరు కూడా ఇక్కడికి దేవాలయానికి వచ్చి మీ యొక్క ధర్మాన్ని సేవా కార్యక్రమం ఇక్కడ చేయడం చాలా అభినందించాల్సిన విషయము. రేపు సోమవారం జరగబోయే అల్పాహారానికి నా వంతుగా అల్పాహారాన్ని రేపు పెట్టించడానికి కూడా నాగలింగేశ్వర స్వామి ఓం నమః శివాయ నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.